కూటమి ప్రభుత్వం ఏర్పడి మనకు కొద్ది రోజుల్లో ఏడాది కాలం పూర్తవుతుంది. ఈ సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులపై స్థానిక నేతలు కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ క్రమంలో మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో తాము అధికారంలో ఉన్నామా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామా అనే విధంగా అనిపిస్తుంది అంటున్నారు అధికార పక్ష కార్యకర్తలు. అసలు ఆ ఫ్యాక్షన్ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు అంతర్మదనానికి కారణమేంటి? ఏ ప్రభుత్వమైనా ప్రజల మన్నలను పొందాలంటే ఎమ్మెల్యే పనితీరుతో పాటు స్థానికంగా ఉన్న కార్యకర్తలు నేతలు పనిచేయాలి. స్థానికంగా ఉండేటువంటి అధికారుల పనితీరు ప్రజాప్రతినిధులకు ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. ప్రజాప్రతినిధులు ఎన్ని ప్రణాళికలు రచించినా వాటిని గ్రౌండ్ లెవెల్లో అమలు చేయాల్సింది అధికారులే. ఆ అధికారులు కనుక నిర్లక్ష్యంగా ఉంటే ప్రజాప్రతినిధులు ఎంత కష్టపడ్డా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం దాదాపు అసాధ్యమని చెప్పాలి. అందుకే ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్న అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుని ముందుకు వెళ్లాలంటారు. ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజాప్రతినిధులు తన నియోజకవర్గంలో పనిచేసే అధికారులతో ముందుగా సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం చాలానే ఉంటుంది. అధికారులు నిర్లక్ష్యం కారణంగా గతంలో చాలా మంది ప్రజాప్రతినిధులు తిరిగి ప్రజలకు తమ మొహాలు కూడా చూపించలేని పరిస్థితులు ఎదురయ్యాయి. దాన్ని బట్టి అధికారులకు ప్రజాప్రతినిధులకు మధ్య ఎంత కోఆర్డినేషన్ ఉండాలనేది అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తి కానుంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా ఎమ్మెల్యేలకు అధికారులైతే పూర్తి స్థాయిలో సహకరిస్తున్న పరిస్థితులు లేవంటున్నారు. ఎమ్మెల్యే ఒక ఆలోచన చేస్తే అధికారులు మరో ఆలోచన చేస్తూ అందరినీ గందరగోళపరుస్తున్నారట. పల్నాడు జిల్లాలో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గాల్లో మాచర్ల నియోజకవర్గం ఒకటి. మాచర్ల నియోజకవర్గంలో తిరిగి తెలుగుదేశం జెండా ఎగరడానికి 20 ఏళ్లు పట్టింది. నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయి. వాటిని పరిష్కరిస్తామంటూ ప్రజలకు అనేక హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజలకు తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మంచి ప్రణాళికని రచించుకుంటున్నారు. కానీ స్థానిక పరిస్థితులు మాత్రం ఎమ్మెల్యే యాక్షన్ ప్లాన్ కి భిన్నంగా ఉంటున్నాయని స్థానిక టీడీపీ శ్రేణులే అంటున్నాయి. మాచర్ల పట్టణాభివృద్ధితో పాటు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి ఎమ్మెల్యే అధికారులతో అనేక సార్లు భేటీ అయ్యారు. అందులో ప్రధానంగా అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి అంశాల్లో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలనే ఆలోచనలో ఎమ్మెల్యే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే నూతన ప్రాజెక్టులు పక్కన పెడితే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలు సైతం ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని స్థానిక నేతలు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నిసార్లు చెప్పినా అధికారులు నిర్లక్ష్యం వహించడం సర్వసాధారణంగా మారిందంటున్నారు. అయితే ఇదంతా కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఆయన మాత్రం శాంతి మంత్రాన్ని కార్యకర్తలకు చెప్తున్నారట. అధికారులకు మరికొంత సమయం ఇచ్చి చూద్దామంటున్నారట. ఇంకొంత టైం ఇచ్చి తర్వాత కూడా అధికారుల వైఖరి మారకపోతే అప్పుడు దూకుడుగా వెళ్దామని కార్యకర్తలకు చెప్తున్నారట. దాంతో తెలుగు తమ్ముళ్లు ఎమ్మెల్యే ముందు మింగలేక కక్కలేక సతమతమవుతున్నారట. ప్రతిపక్షం మీద దూకుడుగా వ్యవహరించడం పక్కన పెడితే అధికార గణం కూడా తమ మాట వినడం లేదని వాపోతున్నారు. ప్రజా సమస్యలకు సంబంధించి తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాటి పరిష్కారానికి అడుగులు వేస్తున్న పరిస్థితులు లేవంటున్నారు. ఒకటికి 2 సార్లు అధికారులతో జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్ లో ఎమ్మెల్యే స్వయంగా అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా అధికారుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే కఠినంగా వ్యవహరించకపోతే అధికారుల్లో మార్పు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. కొందరు అధికారులు ఇంకా మాజీలకే సహకరిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదేమని అడిగితే కొత్త ఎమ్మెల్యే కూడా పాత ఎమ్మెల్యేకి చుట్టమే కదా అని అధికారులు కప్పదాటు సమాధానం చెబుతున్నారంట. నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో అధికారుల పనితీరు చూస్తే తాము అధికార పార్టీలో ఉన్నామా లేకపోతే ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామా అనిపిస్తుందని టీడీపీ క్యాడర్ గగ్గోలు పెడుతుంది. స్థానిక ఎమ్మెల్యే సామరస్యంగా వెళ్లాలని చెబుతూ ఉండడంతో అధికారాలు ఇష్టారాజ్యంగా మారిపోయిందంటున్నారు. అధికారులు ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రస్తుతానికైతే పర్లేదు, కానీ రానున్న రోజుల్లో కూడా ఇలానే వ్యవహరిస్తే అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవన్న చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే దూకుడు పెంచకపోతే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందకుండా పోయి అసలుకే మోసం వచ్చే ప్రమాదముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.